హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 2008లో ఏర్పాటైంది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,60,323 మంది ఓటర్లు ఉన్నారు. రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే గిరిజన ఆదివాసీ ఓటర్లు ఎక్కువగా కలిగిన ఈ నియోజకవర్గం మొదట కాంగ్రెస్ కి విజయాన్ని అందించినప్పటికీ ఆ తర్వాత వైసీపీకి కంచుకోటగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన నాగులపల్లి ధనలక్ష్మి ప్రస్తుతం ఈ నియోజకవర్గం యొక్క సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈ క్రమంలో గత ఎన్నికల ఫలితాలని ఒకసారి విశ్లేషిద్దాం. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి కేకేవీవీవి సత్యనారాయణ రెడ్డి, టీడీపీ అభ్యర్థి చిన్నం బాబు రమేష్ మరియు పీఆర్పీ అభ్యర్థి సీతంశెట్టి వెంకటేశ్వరరావులపై పోటీ చేసి 10,803 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి వంతల రాజేశ్వరి, టీడీపీ అభ్యర్థి సీతంశెట్టి వెంకటేశ్వరరావుపై పోటీ చేసి 8,222 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి, టీడీపీ అభ్యర్థి వంతల రాజేశ్వరిపై పోటీ చేసి 39,106 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి నాగులపల్లి ధనలక్ష్మి, టీడీపీ అభ్యర్థి మిరియాల శిరీషాదేవి, సిపిఐ అభ్యర్థి లోతా రామారావుల మధ్య పోరు జరగనుంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది, ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.